వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడిన ఓ యువకుడిని వైఎస్ఆర్ జిల్లా పోలీసులు ఇతని ఇళ్లలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నట్లు నిందితుడు షేక్ అక్బర్ కడప నగరంలోని మోచంపేట చెందినవాడిగా విచారణలో తేలింది. అతనిపై కడపతో పాటు జిల్లాలో 14 దొంగతనాలు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడించారు. గజదొంగ రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలు చేయడంతో పాటు ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో నుంచి చైన్ లాక్కొని చోరీలు చేస్తున్నాడు. పోలీసులు అతని నుండి 6.5 లక్షల రూపాయలు విలువగల 135 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ ఈ వివరాలను వెల్లడించారు. డేట్ చెప్పు. 135 టోటల్ 5th సార్. అదే నాకు గుర్తుంది. అరెస్ట్ రాత్రి నిన్న 4 గంటలకు. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. మన చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య 5వ తేదీ జరిగిన ఒక ఇంటి దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వితిన్ 3 డేస్లోనే ఈ కేసు ఛేదించి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా గతంలో దాదాపు 14 కేసుల్లో ఇటువంటి ఇళ్లలో దొంగతనం చేసే నేరాలకు అలవాటు పడిన అక్బర్గా గుర్తించాము. తర్వాత 3 రోజుల్లోనే ఇది ఛేదించడంతో పాటు అతని ద్వారా దాదాపు 135 గ్రాముల గోల్డ్, గాజులు, ఇతర చైను, ఉంగరాలు మొత్తం కలిపి 135 గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అతను నోటోరియస్ క్రిమినల్గా పాత రికార్డులను బట్టి తెలుస్తూ ఉంది. అతని మీద ఇదివరకు ఇన్ని నేరాలు ఉన్నా కూడా ఎటువంటి షీట్ కూడా ఓపెన్ చేయబడలేదు. ఇప్పుడు అతని మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ కేసు ఛేదించడంలో సిసిఎస్ స్టాఫ్ మరి ఇన్స్పెక్టరు, ముఖ్యంగా చిన్నచౌక్ సిఐ ఎస్ఐ రవికుమారు వాళ్ళ సిబ్బంది శ్రమ కోర్చి బాగా వితిన్ 3 డేస్లోనే ముద్దాయిని ఇంపార్టెంట్ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించాలి. ఎందుకంటే అది చాలా కేసుల్లో నిందితుడు అతన్ని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించారు వీళ్ళిద్దరూ. అలాగే సిసిఎస్ వాళ్ళు కూడా ఇంట్రాగేట్ చేయడంలో కూడా సహకరించి ముఖ్యంగా ఒక ఇంటి నేరాలు పాల్పడే దొంగను